ఇక వివరాల్లోకి వెళ్తే కూటమి ప్రభుత్వం విద్య, వైద్యానికి అధిక ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుందని రాష్ట్ర 20 సూత్రాల కార్యక్రమం చైర్మన్ లంకా దినకర్ పేర్కొన్నారు. జిల్లా పర్యటనలో భాగంగా కాకినాడకు విచ్చేసిన ఆయన కలెక్టరేట్లో జిల్లా అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. సమావేశం అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ఇవాళ అమలవుతున్నటువంటి ఎన్టీఆర్ వైద్య సేవ గతంలో ఆరోగ్యశ్రీ అని కానీ రకరకాల పేర్లతోటి 16 సంవత్సరాల నుంచి అమలవుతూ ఉంది. ఒక్క కాకినాడ జిల్లాలో ఇప్పుడున్నటువంటి 7 అసెంబ్లీ పరిధిలో ఉన్నటువంటి కాకినాడ జిల్లాలో 2007-8లో ప్రారంభమైనటువంటి ఈ పథకము అంటే 16 సంవత్సరాలు దాటి దాదాపు 18 సంవత్సరాలు, ఇప్పుడు 25-26 అంటే 18 సంవత్సరాలు. దీనిలో 2024కి ముందు 16 సంవత్సరాలని చూసుకున్నట్టయితే 16 సంవత్సరాల్లో 2024 వరకు 2007-8 నుంచి 2024 వరకు ఈ జిల్లాలో 5,40,100 మందికి వైద్య సేవలు అందడం జరిగింది. దానికి అయినటువంటి ఖర్చు 1,730 కోట్లు. అంటే దాదాపు 16 సంవత్సరాలకి 1,730 కోట్లు అంటే 110 కోట్లు యావరేజ్న, 110 నుంచి 111 కోట్లు యావరేజ్న ఒక్కొక్క సంవత్సరము ఖర్చు అవటం జరిగింది. 2024, 25, 25, 26 ఈ 2 సంవత్సరాల్లోనే 2,46,631 మంది అంటే 16 సంవత్సరాల్లో 5,40,000 మందికి వైద్య సేవలు అంతే. ఈ 2 సంవత్సరాల్లో 2,46,000 మందికి వైద్య సేవలు ఎన్టీఆర్ వైద్య సేవ ద్వారా అందింది. దాదాపు ఈ 2 సంవత్సరాలు కలిపి 455 కోట్ల రూపాయలు అంటే దాదాపు 225 కోట్ల రూపాయలు, పైగా 227 కోట్ల రూపాయలు యావరేజ్న ఖర్చు చేయటం జరిగింది ఈ రాష్ట్ర ప్రభుత్వం ఒక ఎన్టీఆర్ వైద్య సేవకు సంబంధించి. ఈ గవర్నమెంట్ హాస్పిటల్స్లో 58,854 2024-25 జరిగితే 2025-26కి 66,258 జరిగింది. అంటే మొత్తం 1,25,112 ప్రభుత్వ హాస్పిటల్లో ఎన్టీఆర్ వైద్య సేవ జరిగింది. అలాగే కార్పొరేట్ హాస్పిటల్స్లో మొత్తం కూడా 1,21,519 వైద్య సేవలు మొత్తం కలిపి 2,46,631 వైద్య సేవలు ఈ కాకినాడలో అందినటువంటి పరిస్థితి. అలా చేసినప్పుడు ఒక కాకినాడ జిల్లాకి ఇక్కడ ఉన్నటువంటి ఒకవైపు వైద్యానికి సంబంధించి ఆరోగ్య కాకినాడ జిల్లాగా తీర్చిదిద్దుతూ స్వర్ణాంధ్రప్రదేశ్లో వికసిత కాకినాడ ద్వారా బాటలు వేయటం ద్వారా ఇక్కడ మానవ వనరుల అభివృద్ధి అనేది చాలా కీలకమనేటటువంటి ఉద్దేశంతో విద్యాశాఖలో కూడా అనేక కార్యక్రమాలు తీసుకోవటం జరిగింది. ముందు తల్లికి వందనం కార్యక్రమము, డొక్క సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం, అలాగే PM శ్రీ స్కూల్స్ ద్వారా స్కూల్స్ని ఆధునీకరించేటటువంటి విధంగా కార్యాచరణ తీసుకోవటం, PTM ద్వారా పేరెంట్ టీచర్స్ మీట్స్ ద్వారా ఏ విధంగా అత్యున్నతమైనటువంటి ఫలితాలను 10వ తరగతిలో కూడా మనం సాధించామనేటటువంటిది రాష్ట్ర వ్యాప్తంగా చూసాము. నాణ్యమైనటువంటి విద్యతో పాటు నాణ్యమైనటువంటి ఆహారము, అలాగే నాణ్యమైనటువంటి మౌలిక సదుపాయాల కల్పన, DSC ద్వారా అధ్యాపకుల్ని ఎప్పటికప్పుడు ఫిల్ చేయటము, మళ్ళీ ఇంకో DSC కూడా వచ్చేటటువంటి పరిస్థితి త్వరలో, అలాగే దానికి సంబంధించినటువంటి జాబ్ క్యాలెండర్ ఇచ్చినటువంటి పరిస్థితి. అలాగే కాకినాడ జిల్లా భవిష్యత్తు అవసరాలకు సంబంధించి గ్రామాల్లో జల్ జీవన్ మిషన్ ద్వారా, అర్బన్లో అమృత పథకం ద్వారా త్రాగునీటిని సురక్షిత త్రాగునీటి అందించేటటువంటి విధంగా వివిధ రకాల పథకాలకి పూర్తి స్థాయిలో ఇక్కడ అధికారులు అర్థం చేసుకుంటూ అభివృద్ధి దిశగా అడుగులు వేయాలి అనే ఉద్దేశంతో ఈ సమీక్షని నిర్వహించడం జరిగింది.